హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే ఇల్లంతా చూసారు కదా ఎలాగుందో. మొత్తం నైట్ అయితే తెచ్చేసాం. నైట్ మొత్తం మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి పడుకున్నారు. అందరూ 12 అయిపోయిందండి ఇవాళ. నిన్నైతే మొత్తం ఇవాళ అయితే ఈ సామాన్ అంతా సర్దుకొని మరి రేట్ ఏమవుద్దో తెలియదు. ప్రస్తుతానికి ఫస్ట్ కిచెన్ మొదలు పెట్టాం. అదిగోండి కింద పడేసాం మొత్తం. చూడండి పెద్దలోడి నేనేం చేస్తా. ఇక మంచి పారం కోడి దొరికిందంటే ఎక్కడో దొరకలేదు మార్కెట్లో. ఇంకా సరేలే అని చెప్పి తీసుకొచ్చామండి. ఇంకా బాగా కొవ్వు పట్టిన కోడి అసలు ఎంత బాగుందో. సరే అని ఇంకా ఒక కోడి అయితే తెచ్చుకున్నాము. అది నేను క్లీన్ చేస్తున్నాను. ఇంకా రొయ్యలు అయితే ఉన్నాయి, నరాలు తీయాలి. పచ్చళ్ళు ఉన్నాయి ఇవాళ. నాటుకోడి ఒకటిను, నాటుకోడి, రొయ్యలు, చికెన్ బోన్ ఉంది, బోన్లెస్ ఉంది, చెయ్యాలి. కరెక్ట్ గా ఒక మనిషి పడదు. ఒక మనిషి కాక 4-5 ఉండరు వచ్చి. అంటే ఇది నాకు కట్ చేస్తా. కష్టపడి పని చేస్తే తెలిసిద్ది. నువ్వు చక్కగా హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నావు. నువ్వేం చేసావు పొద్దున్న నుంచి? ఇగో మొత్తం ఇవన్నీ తీసి ఇవన్నీ దీంట్లో అట్లా గరిబి మార్చి అవన్నీ తుడిచి ఆల్రెడీ అక్కడ ఇంటి దగ్గర ఉతికి మడత పెట్టి ఉన్నాయి. అలా తీసి అలా పెట్టేయడమే. ఇది ఇంతవరకు అవ్వలేదు. వాళ్ళదేమో అంట్లు సదరం అంటే అవి సదరకుండా ఆ పచ్చడి గదిలోకి వెళ్ళి ఆ సామాన్లు అవి 1.5 నుంచి సదురుతున్నారు. నేను అన్ని రొయ్యలు వరిసేసి కడిగి క్లీన్ చేసి చక్కగా పక్కన పెట్టేసి మరీ వచ్చాను. ఎందుకే పని అంతా ఒక్కడవే. ఇది మాత్రం ఇంకా స్టార్టింగ్ లో ఉంది. ఇవన్నీ ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు చేస్తారు? ఆ వంటకాయ సర్దేయండి ముందు. లోడి అత్త నువ్వు పేపర్లు ఇంక లేవా? ఇటు ఈ కబోర్డ్లో వేస్తా. డాడీ బట్టలు చదివేస్తే నీవే ఉంటాయి ఊరని బట్టలు. కానీ ఫాస్ట్ చదవండి. అయిపోయింది. వాళ్ళిద్దరు అయిపోయినాయి. మన ఇద్దరు చదివేస్తే పేపర్లు ఇవ్వా ఉంటాయి. ఫ్రిడ్జ్ తుడిసేసావా? ఫ్రిడ్జ్ నీట్ గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ ఆన్ చేసి అవన్నీ పెట్టేసి అవన్నీ పెట్టేసి సర్దేశారు ఈ గది మొత్తం. ఇంకా ఈ గదిలో అయితే పచ్చళ్ళలో వాటికి సంబంధించినవన్నీ ఇక ఈ రూమ్ లో అయితే పెట్టేసామండి. ఇంకా ఈ రూమ్ అయితే సపరేట్ గా ఓన్లీ ప్యాకింగ్ వరకే అనమాట. మనకి ఎండి చేపలు అవన్నీ కూడా అక్కడ మన ఇల్లు ఉంది కదా, పాతిల్లు, అక్కడ ప్యాక్ చేసేస్తాము. ఇక్కడ ఈ రూమ్ వరకు వచ్చేసి ఈ పచ్చళ్ళు, ఈ బాక్సులు, ఈ ప్యాకింగ్ సంబంధించింది ఓన్లీ ప్యాకింగ్ వరకు ఈ రూమ్. ఈ రూమ్ ఇక ప్యాకింగ్ వదిలేసాం. ఫ్రిడ్జ్ ఒకటి పెట్టాం అనమాట. ఇంకా అయితే ఈ సామాన్లు ఇంకా చాలా ఉన్నాయి, సర్దాల్సినవి. బట్టలు ఇవన్నీ సర్దుతున్నారు. సర్దితే ఇంకా కిచెన్ అయితే సర్దాలి మొత్తం. ఇల్లు అయితే సర్దడం ఇంకా అవ్వలేదండి. ఈ బట్టలు కూడా ఇంకా చాలా వరకు ఇలాగే ఉన్నాయి. ఇవి కొంతవరకు అయితే సర్దింది. సంజు దేవికి అయితే బాగాలేదండి ఒంట్లో. అంటే నిన్నటి నుంచే బాగాలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి బాగాలే ఒంట్లో. ఇక సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళింది, తగ్గలేదన్నమాట. ఇక వచ్చింది కానీ పొద్దున్న ఇంకా ఒంట్లో బాగాలేదు, ఇంకా వెళ్ళిపోతానని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంటికి వెళ్ళి పడుకుని పోతానని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా ఇంటి దగ్గర అయితే దింపేసి వచ్చాడు పెద్దోడి. ఇంకా ఉన్న సామాన్లు అవన్నీ మేమైతే ప్రస్తుతానికి ఖాళీ చేసాము. ఇదంతా చెత్త అయితే చాలా వచ్చింది. ఇంకా చాలా పని అయితే ఉంది.
కాకపోతే ఉన్న వరకు కొంతవరకు అయితే సర్దాము. మళ్ళీ లేట్ అయిపోతుందిగా వంట కూడా చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ బచ్చల రేమి ఇవన్నీ సర్దామన్నమాట. ఈ సంచులు కూడా తీసి మొత్తం ఆ టబ్ కూడా అది బయట పెట్టేసి వాషింగ్ మిషన్ తుడిసావా? ఆ వాష్ ఏరియా కూడా తుడిసేసి క్లీన్ చేసేసి ఇంకా లేట్ అయిపోయింది. టైం ఆల్రెడీ 1 గంట దాటిపోయింది అని చెప్పి ఇంకా గబగబా సర్ది ముందు వంట అయితే చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసావమ్మా పల్లవ్? చారు పెట్టి అన్నం పెట్టా, కూర ఉండాలి. ఇంకా చీపెట్టి ఇంత ముందు అసలు ఈ కాళ్ళకి రైలు మగ్గు పెట్టేసావు వేపాల. మంచి నాటుకోడిలో ఉంది కూర. చారు పెట్టావా? అన్నం పెట్టేసావా? కూర ఉండాలి. ఇంకా సరే లేదా ఏదో సంచిలో ఇచ్చలే చింతలే అవి కూడా తీసి ఆ కింద చెత్త మొత్తం అది వద్దు, పెద్ద సంచిలో వద్దండి. అవును సంచి తెస్తే ఒక సంచి తెచ్చుకో వేసి. లోడి ఇక ఈ పెద్ద కవర్లో ఎత్తే, లేకపోతే చెత్త మొత్తం అంతా అది కవర్లే కదా. ఈ పెద్ద కవర్లో ఇక ఆ చెత్త ఈ చెత్త మొత్తం ఎత్తి. మంచం కూడా బిగించాలి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఇదేంటి స్టార్టింగ్ సగం అయిపోయింది చెప్పు. అవునా? అయితే ఇదిగో చూసారు కదా, ఇంట్లోకి వచ్చాం కదా, అన్ని సదిరేసుకున్నాం. దేవి వచ్చింది కానీ పొద్దున్న వచ్చింది కానీ కొంచెం బాగాలేదని ఇంకా వెళ్ళిపోయిందండి. నేనే వెళ్ళిపోమన్నా, వెళ్ళి పడుకోవాలి అని చెప్పా. ఇంకా నేను మా ఆయన పిల్లలు ఇద్దరం ఇంకా అంటే సదిరేసాను. ఎట్లా పడితే అట్లా మామూలుగా పెట్టేసాం ప్రజెంట్. అంటే రేపటి నుంచి అయితే నిదానంగా కొంచెం కొంచెం సదురుకోవచ్చు కదా. ఫస్ట్ అయితే అంతా అడ్డంగా ఉందని చెప్పి ఇంకా గబగబా సదిరేసామండి. ఇంకా బట్టలు ఉన్నాయి సదరడానికి. ఇంకా కూర పొయ్యి మీద పెట్టయితే నేను వెళ్తా. ఇంకా అందుకనే ఆకలి కూడా వేసేస్తుంది. టైం ఎంత అయిందో కూడా తెలియట్లేదు నాకు, నేను చూసుకోలేదు. ఆకలి వేసేస్తుంది. నేనైతే అన్నం వండి చారు పెట్టిస్తాను. ఇంకా పొద్దున్న మార్కెట్కి వెళ్ళామండి, రొయ్యలు తీసుకొద్దామని. రొయ్యలు ప్రాన్ పిక్కిల్కి ఇంకా వెళ్ళిన తర్వాత నాకైతే కారం కూడా బాగా నచ్చింది. ఇంకా నేను అడిగితే ఇంకా మా ఆయన తీసుకున్నాను అనమాట. ఇంకా తీసుకొచ్చాం. సర్లే అని చెప్పి ఇంకా అన్నం చారు పెట్టేస్తాను కదా, సరే వండేద్దాం అని చెప్పి ఇంకా కుక్కర్లో నేను కలిపి పెట్టేస్తాను కదా, అట్లాగే పెట్టేస్తానండి. ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ. ఇదిగోండి ఆయిల్. ఇంకా ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇందులో వేసుకుంటున్నా. నేను కలిపి చేసుకుంటా కదండి, అంటే కలిపి పెట్టేస్తాను అన్నీ కలిపి. నాకు అట్లా నచ్చిద్ది అనమాట. నాకే కాదు, మా ఇంట్లో అందరికీ కూడా అదే సేమ్ టేస్ట్ నచ్చింది. ఇదిగోండి ఇదంతా కూడా వేసేసుకుంటున్నా. ఇదైతే మనకి ఇది మాంసమే 1.5 కేజీ వచ్చింది. పెద్ద కోడి అనమాట. అంటే 1.5 కేజీ రావండి కారం కోళ్ళు. 1 కేజీ వస్తాయి మహా అయితే, 1 కేజీ లోపు మహా అయితే 1 కేజీ. ఇంకా అంతే, అంతకు మించి రావు. ఇంకా చాలాసేపు ఇది చాలా పెద్దది కదా అని చెప్పి ఇంకా సర్లేని ఇంకా తీసుకోమని అడిగాను. ఇంకా అందుకనే తీసుకొచ్చా. ఇప్పుడైతే వండేస్తున్నానని పెట్టేశాను కదా. ఇప్పుడు నేను ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇది వేసేసుకున్నా పారంపొడి. ఇంకా ఇందులో కారం. కానీ ఇల్లు మారితే ఎంత పెద్ద తలనొప్పి అంటే అంత పెద్ద తలనొప్పి అసలు నిజంగా. పిల్లలు అయితే పాప నిన్నటి నుంచి చేసినట్టే ఉన్నారండి. చాలా కష్టమైంది అనమాట. అంటే మేము ఎలాగో చేస్తాంలే, కానీ పిల్లలు కూడా నిజంగా అండి అసలు నిన్నటి నుంచి అల్లు లేకుండా ఇద్దరు కూడా చాలా బాగా చేస్తున్నారు. మేము ఇప్పుడు మామూలుగా 2nd ఫ్లోర్కి వచ్చామన్నమాట. అంటే మనకి ఎందుకంటే పైన తీసుకున్నాము పచ్చళ్ళ కాడలకి గోంగూర అవి ఆరబెట్టుకోవడానికి, కానీ మనం ఏదైనా ఆరబెట్టుకోవడానికి పైన డాబా కోసం అని చెప్పి మేము ఇంకా పైకి వచ్చేసాము. కానీ చాలా కష్టం. అన్ని 2 ఫ్లోర్లు ఎక్కి అన్ని సామాన్లు మోయాలంటే. ఇంకా నిన్నంతా నేను, దేవి, ఆయన, మా అన్నయ్య, మా పిల్లలు ఇద్దరు అసలు నిన్నటి నుంచి చేస్తూనే ఉన్నాము. ఇంకా అవ్వలేదు పని, ఇంకా చాలా ఉందండి చేయాలంటే. ప్రస్తుతానికి అయితే ఇంకా పెట్టేసాను అనమాట. ఎక్కడివి అక్కడ నిదానంగా ఒకటి అంటే మనం ఉంటే మనకి ఏది నచ్చకపోతే అది చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇదిగోండి అల్లం వెల్లుల్లి. అంటే నేను పచ్చి మసాలా వేస్తా కదా ఈ కూర, ఇందులో పచ్చి మసాలా వేయట్లేదు. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఇదైతే వేసేస్తున్నాను ఇందులో. అంటే ఇప్పుడు మన చేసుకునే గరం మసాలా ఉంటుంది కదండి, అది వేసుకుంటాను నేను. అందుకని అంటే ఎప్పుడు ఒకే టైప్లో వండినా కూడా మనకు తినబుద్ధి కాదు, కొంచెం కొంచెం డిఫరెంట్గా మారుస్తూ ఉంటాం అనమాట. అందుకని ఇదైతే గరం మసాలా మోటింగ్ భలే స్మెల్ వచ్చింది. ఇదైతే మనం కొంచెం వేసుకుంటాం, మళ్ళీ ఫైనల్గా కొంచెం వేసుకుంటాను. ఇదైతే మనం అమెరికా వేరే దేశాలు కూడా మన గరం మసాలా, కారం, డ్రై ఫిష్, పికిల్స్ అన్నీ చక్కగా వెళ్తున్నాయి అన్నమాట. చక్కగా ఆర్డర్ చేసుకుంటున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. సంజయ్ గారు నిజంగా మాకు మంచి ప్లాట్ఫామ్ దొరికిందండి మీ ద్వారా. అసలు మంచిగా మాకు అన్నీ చక్కగా దొరుకుతున్నాయి, తృప్తిగా తింటున్నాము. డ్రై ఫిష్ కానీ ఏదైనా బయట కొనాలంటే భయమేస్తుంది అని చెప్పి చాలామంది పండుగప్ప గురించి కూడా చెప్తున్నారండి. బొచ్చ చేప తీసుకొచ్చి ఎండబెట్టి పండుగప్ప అని చెప్పి అమ్మేస్తారండి. కానీ మీరు అట్లా కాదు, డైరెక్ట్గా లైవ్లో చూపిస్తున్నారు. మంచి వెళ్ళి బోట్ల దగ్గర తీసుకొస్తున్నారు. మాకు చాలా నచ్చుతుందని. నిజంగా అండి, మీరు మా మీద అంత నమ్మకం పెట్టుకొని మాకు అలా ఆర్డర్ ఇస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా మీకు మంచివే ఇవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇదైతే కలిపేసుకున్నా. నేనైతే వాటర్ పోసేసుకుంటాను ఇందులో. వాటర్ ఇక్కడ పెట్టుకున్నా, తీసేది వాటర్ పట్టుకొని పోలేదు. ఇది అవ్వలేదు ఇంకా. అది పారేసి చెత్త ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఆ ట్రేలు ఇంకా చిన్న వస్తువులు ఏమున్నాయో అన్నీ తెచ్చేసేయండి. చెత్త పంపేసి సంచి తీసుకెళ్ళిపోండి. అయితే అవి అక్కడ ఇది ఉంది కదా, కత్తి పెట్టి లాగి చూడండి, స్టాండ్ అవి వస్తే తీసేయండి. బండిలో పట్టుకారు ఉండిద్ది. మేకులు కూడా లాగేస్తే లాగేయండి కొన్ని. దానికి అది పెడదాం అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను ఒక లోట వాటర్ అయితే పోసుకున్నా. ఈ గుడ్లు ఇందులోనే ఉన్నాయి. నేను విజిల్ తీసాక వేస్తాను. ముందే వేసేసుకోవచ్చు కానీ మళ్ళీ ఇదవుతుందండి. విజిల్ తీసాక కూడా వద్దు, లాస్ట్ లో దించేసి ముందు జస్ట్ ఉడికిపోతాయి. అది అలాగే వేస్తే కరిగిపోయింది. అది నువ్వు వండావు ఆ రోజు, నేను వండిన రోజు 4 గుడ్లు వేస్తే అందులో 2 గుడ్లు ఉన్నాయి. ఓకే అండి, అయిపోయింది. నేను ఇది విజిల్ పెట్టేస్తా, ఏమీ ఉండదు. ఇది ఉడికిపోయిన తర్వాత జస్ట్ తీసి మళ్ళీ చూసుకొని మళ్ళీ దగ్గర చేసుకొని మసాలా పొడి వేసుకోవడమే. ఈ లోపు అయితే నాకు చాలా పని ఉంది. లోపల వెళ్ళి బట్టలు అవన్నీ సదరాల్సినవి ఉన్నాయి. ఇంకా అవి కూడా సదరేసుకుంటాను నేను. ఎలా వచ్చింది స్టాండ్? అది వీకేసారా మీరే? వస్తుంది. ఇంకేమున్నాయి మనం తేవాల్సినవి? పచ్చళ్ళు డాడీ సామాన్స్ వచ్చి పచ్చళ్ళు ఉన్నాయా? అయ్యే పచ్చడి డబ్బాలు తేలేదు అన్న. ఉంటాయి కదా. అవి మనం తినే ఇంట్లో ఆయిల్ కూడా ఉండాలి కదా. ఒక ఆయిల్ ఉంది, ఈ సామాన్స్ వచ్చి అయ్యే ఉన్నాయి. సరే ఈసారి వెళ్ళినప్పుడు అయితే తెచ్చేయచ్చులే. ఇంకొక ట్రిప్ అప్పుడు వచ్చేస్తాయి. 500 ఎంత గమ్ము. దాంట్లో ప్యాన్లు, రోలు, మేకులు కూడా ఎక్కడ ఉన్నాయి చూడు. ఇది కొట్టేద్దాం స్టాండ్. చిన్న మేకులు ఉండాలి కదా. శక్తి ఎంతవరకు వచ్చిందమ్మా? ఇప్పుడే విజిల్ తీసారు కానీ మరి వాళ్ళు పొద్దు నుంచి పని చేస్తున్నారు, ఆకలి వేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఫుల్ కొవ్వుతో ఉన్న కూరగా ఆయిల్ వస్తుంది బాగా. ఇది దగ్గర అంతా ఉడికిపోవాలి. ఈ గుడ్లు కూడా వేసేస్తే ఉడికిపోతాయి. ఎన్ని విజిల్స్ పెట్టు? 7 8 వచ్చినాయి. చూడపోయా మొక్క ఎంతవరకు ఉడికిందా? ఉడికిపోద్ది, వాటర్ ఉడికిపోద్ది. వాటర్ ఎక్కువ ఉన్నావు మాకు. లేదు
ఎంతసేపు పట్టిద్ది ఇంకా? ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇంకా తినేయాలి. బాగా నీరసం వచ్చింది నాకు కూడా. వాళ్ళకన్నా నీకే ఎక్కువ బాధపడిపోతున్నావు. నువ్వే ఎక్కువ బాధపడుతున్నావు వాళ్ళకన్నా. అంటే బాగా అంటే పని ఎక్కువగా ఉంది కదా, కొంచెం నీరసంగానే ఉంది. అవ్వగానే తినేసి మిగిలిన పని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే దగ్గరకు వచ్చేసింది. ఫైనల్గా గరం మసాలా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇదిగోండి, కొత్తిమీర వేసేసుకుంటాం ఫైనల్గా. ఉప్పు కొంచెం చాలా సరిపోతుంది. చూడలేదా అంటే రైస్లో కలుపుకుంటే చూసి మరి సరిపోయింది. ఇటు కలుపుకుంటే చాలదేమో. కళ్ళు పైన కూడా ఈ వేడి మీద కరిగిపోతుంది. అటు ఇటు తిప్పేసుకుంటే మనం కొంచెం. ఫైనల్గా అయితే కొత్తిమీర మొత్తం వేసేనా? వేసే కొత్తిమీర ఆఫ్ చేసి ఏమన్నా పట్టుకొని ఏం అడుగుతున్నాం అంటావా? కొత్తిమీర ఎంత తింటే అంత మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్ చేస్తాను కూడా. వేసేసి ఇప్పుడు వెళ్ళి వేడిగా ఇంకా కూర్చొని చారు అన్నం అన్నీ వేడిగానే ఉన్నాయి. కూర్చొని ఇంకా తినేవాళ్ళు. పిలువాలి. ఏ లోడి రండి నానా, తిందాం రండి. వాటర్ బాటిల్స్ వచ్చేయండి లోపల. ఇదేంటి టైం మళ్ళీ పెరిగింది. గుడ్లైనా నువ్వు తిన్నావు కదా తల్లి. ఎప్పుడు గుడ్లైనా అంటే వద్దంటావు కదా. తిన్నాడా చిన్నబాబు? అది తప్పని చేసాం మనం. అది ఏం చేయాలంటే తేంగానే కొంచెం ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టేయాల్సింది. ఈ సామాన్లు సర్ది అడవిలో ఫ్రిడ్జ్లో పెట్టేసాం మామూలుగా. వేసుకో. బాగుందా బుడ్డిబాబు? బాగుంది.
సూపర్ ఉంది అసలు, అదిరిపోయింది. ఈ పీసు చాలా బాగుంది. బాగుందా? సూపర్ ఉంది. వేడి వేడిగా తింటుంటే ఇంకా అదిరిపోయింది. ఒక నిమ్మకాయ ఉల్లిపాయ కొయ్యిపోయావా? అడగలేదు ఇందాక. ఏమో ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకెందుకులేని అడగలో. ఇంకా తినే నువ్వు ఎందుకున్నావు నిమ్మకాయ? గుడ్డు తినలేదమ్మా చిన్నప్పుడు. తినేనా నేను కూడా అయితే? తిను. బాగుందా నిమ్మకాయ పిండుకున్నప్పుడు? ఏది నిమ్మకాయ? కోడి అయితే చాలా పెద్ద కోడి అండి. ఇలాంటి కోడి తీసుకుంటే ఫారం కోళ్ళు మంచి రుచిగా అయితే ఉండిద్ది. అందుకని చెప్పి ఇంకా పెద్ద కోడి ఉంది కదా అని చెప్పి తీసుకొని వచ్చాం అనమాట. ఇది 1.5 కేజీ మాంసమే పడింది, అంటే కోడి 2 కేజీలు ఉండిద్ది మామూలుగా. లైవ్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి కోడి. అలాగే తెలుసు. ఎక్సలెంట్గా ఉందమ్మా, భలే ఉంది నిమ్మకాయ పిండుకుంటే. కొత్త ఇంట్లో ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ భోజనం నలుగురిని కలిసి తింటున్నాం. ఫారం కోడి చాలా బాగుంది. ఈ గుడ్లు చాలా బాగుంటాయి ఫారం కోడి. అదిరిపోయింది.
ఎరేసుకున్నాడు ఏంటి బుడ్డి బాబు? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, తినేసాము. ఇప్పుడు దాకైతే ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఇంకా అందుకని ఫాస్ట్గా తినేసాం. వాళ్ళిద్దరు తినేసి వెళ్ళిపోయారు ఇంకా లోపలికి. నేను ఇంకా లాస్ట్కి తిన్నాను అనమాట. ఇంకా ఈ వీడియో ఇప్పటికి ఇదేనండి, ఎందుకంటే లెంత్ అయిపోతుంది. ఇంకా పచ్చళ్ళు అవి చేయాలి, అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. ఇప్పటికి లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు మన దగ్గర వంజరం చేప మంచిది, బోట్ల దగ్గర నుంచి తీసుకొచ్చిన వంజరం చేప, పోస పరుగులు ఇవన్నీ ఉన్నాయండి. సావిడాలు చక్కగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి, మీకు 2 డేస్లో వచ్చేస్తాయి. మరి కారం, పసుపు, డ్రై ఫిష్, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ టేస్ట్తో. గోంగూర పికిల్ అయితే వెజ్ గోంగూర సూపర్గా అవుతుందండి, అదిరిపోయింది టేస్ట్. మీరు కూడా మరి టేస్ట్ చేసేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి. మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.